ఏమి అయింది అండి? బాధగా ఉన్నారు? అయిపోయింది, మొత్తం అయిపోయింది. మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది. ఎందుకలా మాట్లాడుతున్నావు? మార్కెట్లో టొమాటోలు అమ్మడానికి వెళ్ళావు, ఏమైంది? కేజీ 5 రూపాయలు చెప్పారు కానీ బయట 60 రూపాయలకి అమ్ముతున్నారు. మన జీవితాలు మారవండి. ఈ సంవత్సరంలో కూడా మన కూతురికి పెళ్లి లేనట్టే. మన వల్ల మన బంగారు తల్లికి కష్టాలు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవుడికి ఎందుకు పూజిస్తామో. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో మనమైతే ఇప్పుడు మన సింగిల్ ఇమేజ్ ఇచ్చి మనమైతే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ సీన్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీరు స్టార్టింగ్లో చూసిన సీన్ అంతా జస్ట్ నా ఇమేజ్ ఇచ్చి నేను క్రియేట్ చేశాను అనమాట. ఇప్పుడు అది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మీరైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. సో గైస్, నేనైతే చాట్‌జీపీటీకి వెళ్ళి చాట్‌జీపీటీలో తెలుగులో నేనైతే ఒక ఇమేజ్ అప్లోడ్ చేశాను రెఫరెన్స్గా. సో నాకైతే ఒక రా అండ్ రస్టిక్ విలేజ్ పర్సన్లా, నాకైతే ఫ్యామిలీ పర్సన్లా ప్రాంప్ట్ అయితే కావాలని చెప్పి నేనైతే చాట్‌జీపీటీని అడుగుతున్నా సేమ్ తెలుగులో మీ రిక్వైర్మెంట్ బట్టి. సో నేనైతే ఒక స్టార్టింగ్లో మీరు చూసిన సీన్ ఎలా కావాలో నేను అలా క్రియేట్ చేసుకుంటున్నాను. సో నాకైతే ప్రాంప్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఇమేజ్ రెఫరెన్స్ ఇవ్వలేదంటే ఇక్కడ ఇవ్వను, నేను ఇమేజ్ విస్క్లో ఇస్తాను అనమాట. అది కూడా చూద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ నా ప్రాంప్ట్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం వైఫ్ క్యారెక్టర్ అయితే క్రియేట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో మీరు చూసిన షార్ట్ ఫిల్మ్లో వైఫ్ కూడా ఉంది కదా, తనని క్రియేట్ చేయాలంటే మనం సేమ్ నేను ఇంకా రెఫరెన్స్ ఇమేజ్ ఏం లేదు. సో అలాగే నాకు ఒక వైఫ్ క్యారెక్టర్ని క్రియేట్ చేయమని, తను కూడా ఒక విలేజ్ పర్సన్లా ఉండాలి అంతే. ఇంకా ఆటోమేటిక్గా మనకైతే ఒక 20-25 ఇయర్స్ మధ్యలో ఉన్న ఒక అమ్మాయిని అయితే ఒక వైఫ్కి అయితే మనకు అసైన్ చేస్తుంది. సో మనకైతే మంచి ప్రాంప్ట్ అయితే జనరేట్ అవుతుంది. ప్రెజెంట్ 2 ప్రాంప్ట్స్ వచ్చాయి. సో నేను ఒక హీరోలా ఒక విలేజ్ రారస్టిక్ పర్సన్లా, అలాగే నాకు వైఫ్లా 2 ప్రాంప్ట్స్ వచ్చాయి. ఇప్పుడు విస్క్కి వెళ్ళి మనం ఎంటర్ మనం విస్క్లో చేయమనమాట. జస్ట్ మన క్యారెక్టర్ అయితే ఇక్కడ క్రియేట్ చేస్తాము. సో విస్క్ మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అన్లిమిటెడ్గా. VPN అయితే ఏం అవసరం లేదు. సో డైరెక్ట్గా వెళ్ళి యాక్సెస్ చేయండి. మీ మొబైల్లో కూడా ఉంటుంది. సో మీరైతే అగ్రి కొట్టండి. ఇక్కడైతే సబ్జెక్ట్లో మీరైతే యాడ్ చేయాలి. ఆ ఇమేజ్ అయితే నేను యాడ్ చేసిన సబ్జెక్ట్లో మీది ఏ ఇమేజ్ అయినా పర్లేదు, కొంచెం క్లారిటీ ఉండేలా మెయింటైన్ చేసుకోండి. అప్పుడు మనకి బెటర్ రిజల్ట్స్ వస్తాయి. కొంచెం క్లారిటీ ఉండేది ఏదైనా పర్లేదు. నేను ప్రెజెంట్ కోర్ట్లో ఉండేది ఇచ్చాను, అది కూడా ఏ ఇమేజే. ఇప్పుడు నేను ప్రాంప్ట్ కాపీ చేసుకుని అక్కడికి వెళ్ళి పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మీరైతే ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. నేను హారిజాంటల్ సెలెక్ట్ చేసుకున్నా. మీ షార్ట్స్ అయితే మీ షార్ట్ వర్టికల్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు హీరోయిన్ ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాం. దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేసి జనరేట్ చేద్దాం. మనకైతే ఇప్పుడు అట్ ఏ టైం మనం 6 ఇమేజెస్ సెర్చ్ చేసుకోవచ్చు. మనం స్పీడప్ చేస్తున్న ఇమేజ్ జనరేట్ అవ్వడానికి చూడండి మనకి ఇమేజెస్ వచ్చాయి. నాకైతే ఇమేజ్ చాలా బాగా నచ్చింది. సేమ్ నా ఫేస్ లాగే ఉంది, కొంచెం ఏజ్డ్లా బాగా. సో నాది నాకు ఓకే అది. సో నెక్స్ట్ నా వైఫ్ క్యారెక్టర్ లాగా నేనైతే ఒక మంచి తననైతే క్రియేట్ చేస్తున్నాం వైఫ్ని ఇప్పుడు. సో డన్. ఇప్పుడైతే మనకు హీరో హీరోయిన్ ఇద్దరు వచ్చేసారు. ఇలా అయితే మీరు మీ ఇమేజ్ నుంచి కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, ఒక రా అండ్ రస్టిక్ లుక్తో విలేజ్ లాగా. సో ప్రెసెంట్ అయితే మనం నా ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దాన్ని డిలీట్ చేసేద్దాం. దాన్ని నో నీడ్. ఇంకా ఇప్పుడైతే మనం డౌన్లోడ్ చేస్తున్న ఇమేజ్ 1 బై 1 అయితే యాడ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు ఆ 2 క్యారెక్టర్స్ యూజ్ చేస్తే మనం రిమైనింగ్ అని క్రియేట్ చేసుకోవాలన్నమాట క్యారెక్టర్స్. సో జస్ట్ మనకు స్టార్టింగ్ నా ఇమేజ్ ఏ ఇమేజ్ అప్లోడ్ చేసింది లైక్ ఒక రెఫరెన్స్ కోసమే అనమాట. ఇప్పుడు మనకు రియల్ ఇమేజ్ ఇది ఒక ఫార్మర్ లాగా మన షార్ట్ ఫిల్మ్ ఎంటర్. సో ఇదే గెటప్లో ఉంటాం కాబట్టి అది మనం పెట్టుకున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ ఏంటంటే నేనేం అడుగుతున్నానంటే, తను వైఫ్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొని వస్తూ ఉంటుంది. నేను అది తెలుగులోనే టైప్ చేస్తున్నా, మీకు కొంచెం స్పీడప్ చేస్తున్నా. ఏం లేదు, జస్ట్ తను వెజిటేబుల్ తీసుకొని నడుస్తూ వస్తుంది రోడ్ మీద, అంతే. అంతకుమించి ఏం లేదు. నేను తెలుగులో ఇచ్చాను, మీరు తెలుగులోనే కొట్టండి. సో ఇంగ్లీష్లో కొంచెం చాలా ఫ్లూయెంట్గా కొడితే కానీ మనకు కరెక్ట్ అవుట్పుట్ రాదు. నేను అందుకే తెలుగు యూజ్ చేశాను చాట్‌జీపీటీ. మనకైతే ప్రాంప్ట్ వచ్చేసింది. హీరోయిన్ ఇప్పుడు వెజిటేబుల్స్ తీసుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. ఆ ప్రాంప్ట్ మనకి రెడీ అయిపోయింది. మనకు ఆల్రెడీ హీరోయిన్ ఇమేజ్ విస్క్లో అప్లోడ్ చేసాం. సో హీరో ఇమేజ్ అన్చెక్ చేసి హీరోయిన్ ఒక్కటి సెలెక్ట్ చేసుకొని మనమైతే ఎగ్జిక్యూట్ కొడదాం. ఎగ్జిక్యూట్ కొడితే కొంచెం సేపటికి మనకు అవుట్పుట్స్ వస్తాయన్నమాట. చూడండి, తన వెజిటేబుల్స్ బుట్ట పట్టుకొని వస్తూ ఉన్నట్లుంది. మీరు అక్కడ సంచి కూడా యాడ్ చేయొచ్చు. మీరు చాట్‌జీపీటీకి వెళ్ళి ఇట్లా బుట్ట కాకుండా సంచి అని చెప్తే మీకు సంచి కూడా అది చెప్తుంది అనమాట చాట్‌జీపీటీ. మీ ఇమాజినేషన్ ఎలా ఉంటే అలా ప్రాంప్ట్ అయితే వస్తుంది చాట్‌జీపీటీలో. ఇమేజెస్ కూడా వస్తాయి. సో నేనైతే నాకు ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న ఎగ్జాంపుల్ కాబట్టి సేమ్ అలాగే నెక్స్ట్ కూడా తను ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది అనమాట, సేమ్ వెజిటేబుల్స్ తీసుకొని. సో ప్రాంప్ట్ అయితే మనకు రెడీ అవుతుంది. సేమ్ చాట్‌జీపీటీలో సేమ్ మీ ఇమాజినేషన్, మీ స్టోరీ ఎలా అయితే కావాలో దాన్ని పిన్ టు మిన్ మీరు చాట్‌జీపీటీ తెలుగులో ఇచ్చారంటే మంచి అవుట్పుట్స్ వస్తాయి.
మీరైతే గో తీసుకోండి. గో ఉందంటే మంచి అవుట్‌పుట్స్ వస్తాయి. ₹11కే తీసుకోవచ్చు 1 ఇయర్ మీకు. దాని మీద వీడియో కూడా చేశాను నేను. సో, గ్రోకి మనకి ఫ్రీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రాంప్ట్స్ గుర్తుపెట్టుకోండి. అందుకే గ్రో చేసుకుంటే మీకు మంచి ప్రాంప్ట్స్ వస్తాయి. చూడండి నెక్స్ట్ ఇమేజెస్ మనకు తను డోర్ ఓపెన్ చేసినట్టు వచ్చింది. ఇప్పుడు సంచి వచ్చింది. ఫస్ట్ మనకి బుట్టొచ్చింది. తర్వాత సంచి వచ్చింది. మీరు ఒకవేళ మంచిగా ఇంకా లైక్ షార్ట్ ఫిల్మ్ బాగా తీయాలనుకున్నారు. కొంచెం టైం పెట్టి, కొన్ని డేస్ పెట్టి, అప్పుడు మీరు మంచిగా సింక్ అయ్యేలా చేసుకోండి ప్రతి ఒక్క ఇమేజ్. సో, అలాగే నెక్స్ట్ ప్రాంప్ట్స్ కూడా నేను క్రియేట్ చేసుకున్నా. నేను బాధపడుతూ ఉన్నట్టు. సో, ఇలా నేను ప్రతి ఒక్కటి చేసుకున్నా అనమాట. విస్క్ ఒకటే కాదు. నేను క్యూబిక్స్‌లో కూడా ఎళ్లి చేసుకున్నా. క్యూబిక్స్‌లో మనకు రీసెంట్ వీడియోస్‌లో చూసుకున్నాం కదా! ఎలా చేసుకోవాలో. చూడండి మనకు క్యూబిక్స్‌లో 4కేలో వస్తాయన్నమాట. ఇవి విస్క్‌లో చేసుకునేవి స్టార్టింగ్‌వన్నీ. ఇవన్నీ క్యూబిక్స్‌లో అనమాట. క్యూబిక్స్ లోగో చూపిస్తుంది మీకు చూసారా? సో, క్యూబిక్స్‌లో నాకెందుకంటే క్లోజప్ షాట్స్ కొన్ని 4కేలో వస్తాయి. అందుకే నేను క్యూబిక్స్‌కెళ్ళి చేసుకున్నా. దాని మీద కంప్లీట్‌గా మనం తెలుసుకున్నాం ఆల్రెడీ 2, 3 వీడియోస్‌లో. మీకు కార్డ్స్‌లో కూడా యాడ్ చేస్తాను ఎలా చేసుకోవాలో. ఫ్రీగా చేసుకోవచ్చనమాట క్యూబిక్స్‌లో 4కే నానో బనానా ప్రో యూజ్ చేసి. చూడండి మనకి ఇమేజెస్ అన్నీ వచ్చేసాయి కదా! నేను నంబరింగ్ కూడా ఇచ్చుకున్నా 1 బై 1 ఎందుకంటే సింపుల్‌గా ఉంటుంది. అలాగే నేను డైలాగ్స్ కూడా క్రియేట్ చేసుకున్నా. చిన్న ప్రాంప్ట్స్ అలాగే డైలాగ్స్ యాడ్ చేసుకున్నా. ఇప్పుడు తెలుగు డైలాగ్స్ మీరు ఎలా చాలామంది అడిగారన్నమాట తెలుగు ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలని. నేనైతే నా దగ్గర ఒక వెబ్‌సైట్ ఉంది ఇండియా టైపింగ్ అని. ఇక్కడ మీరు ఇంగ్లీష్‌లో రోమన్ ఇంగ్లీష్‌లో ఇస్తే దాన్ని తెలుగులోకి మనకి కన్వర్ట్ చేస్తుందన్నమాట. చూడండి లేనట్టే అని కొట్టాను. తెలుగులో కన్వర్ట్ చేసుకున్నాం. ఇలా చేసుకోవచ్చనమాట. ఎందుకు కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అలా నేను క్రియేట్ చేసుకున్న నా స్కీమ్ ప్రకారం మీ షార్ట్ ఫిల్మ్ ప్రకారం మీరైతే క్లిప్స్ అయితే మీరు 1 బై 1 అయితే సీక్వెన్స్‌గా 1, 2, 3 అని పెట్టుకోండి. అలాగే డైలాగ్స్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ నేనైతే గ్రోక్ డాట్ కామ్‌కి వెళ్తున్నా. గ్రోక్ డాట్ కామ్‌కి ఎందుకంటే మనం కొన్ని కీబిక్స్‌లో చేసుకునేవి కొంచెం లార్జ్ ఫైల్స్ ఉంటాయి. అవి ఓన్లీ మనకు గ్రోక్‌లో అయితే యాక్సెప్ట్ చేస్తాయి. ఫ్లోలో కానీ వేరే దగ్గర యాక్సెప్ట్ చేయవు. సో, అందుకే నేను గ్రోక్‌కెళ్తున్నా. గ్రోక్‌లో కూడా తెలుగు అయితే సపోర్ట్ చేస్తుంది. కొంతమంది సపోర్ట్ చేయట్లేదన్నారు. యాక్చువల్‌గా నాకు కూడా 3 జీమెయిల్స్ ఉంటే ఒక్క జీమెయిల్‌కే సపోర్ట్ చేస్తుంది తెలుగు. రిమైనింగ్ 2కి సపోర్ట్ చేయట్లేదు. అలాంటప్పుడు మీరేం చేస్తారంటే గూగుల్ VO3 యూజ్ చేయండి. గూగుల్ జెమినీ వెబ్‌సైట్‌కెళ్లి చేసుకోండి. చాలా బెటర్ అవుట్‌పుట్ వస్తుంది. ఎంత ఎంత పెద్ద ఇమేజ్ అయినా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు అక్కడ. అప్‌లోడ్ చేసి వీడియో చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్‌దైతే ఇమేజ్ అప్‌లోడ్ చేసి చూడండి అవుట్‌పుట్. సో, బాగొచ్చింది గదా! అలాగే మనం సెకండ్ వన్ అనమాట. సో, మనం ఎంటైర్ సీన్ పెట్టే అవసరం లేదు. మీరు చూసిన వీడియోలో జస్ట్ కట్ చేసుకొని కొంచెం బాగా న్యాచురల్‌గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, అలాగే సెకండ్ వన్ను. ఏం లేదు ఇంకా 1 బై 1 సెకండ్ ఇమేజ్ ఇవ్వడం, ఇక్కడ సెకండ్ డైలాగ్ ఉంటుంది గదా! సో, దాన్ని అక్కడ పేస్ట్ చేయడం, క్రియేట్ చేసుకోవడం గ్రోక్‌లో. సో, గ్రోక్‌లో తెలుగు రాలేదంటే మీరైతే VO3 ట్రై చేయండి. ఒకసారి దీని అవుట్‌పుట్ కూడా చూద్దాం మనం. ఈ అవుట్‌పుట్ వీడియో ఎలా వచ్చిందో. సో, కొంచెం టైం తీసుకుంటుందనమాట మనకు. సో, అవుట్‌పుట్ మనకు బెటర్‌గా వచ్చింది. మనమైతే అన్‌వాంటెడ్ క్లిప్‌నైతే మనం అన్‌క్రాప్ చేసేయొచ్చనమాట. ఓన్లీ మనకు నీడెడ్ ఒక్కటి తన డోర్ తెరిసినట్టు అదొక్కటి మనం క్రాప్ చేసుకుంటే అయిపోద్ది. మంచి సీన్‌గా మనం యాడ్ చేసుకోవచ్చు దాన్ని. నెక్స్ట్ అయితే డిప్రెషన్‌లో ఉన్నట్టు నేనైతే. సో, డిప్రెషన్‌లో ఉన్నట్టయితే క్రియేట్ చేస్తున్నా. స్పీడప్ చేసి ఒకసారి చూద్దాం మనకు అవుట్‌పుట్ ఎలా వచ్చిందో. సో, బెటర్‌గా వచ్చింది కదా! సేమ్ నా ఫేస్‌లోనే డిప్రెషన్‌లో కొంచెం సాడ్‌గా ఉన్నట్టు వచ్చింది. సో, అలాగే ఫోర్త్ వన్ జనరేట్ చేసుకుందాం మనం. సేమ్ ఇంగా ఫోర్త్ ఇమేజ్ అప్‌లోడ్ చేసి, సో, తను వాళ్ళ హస్బెండ్ చూసి అట్లా నడుచుకుంటూ ఎళ్తుందనమాట. చూద్దాం మనకు అవుట్‌పుట్ స్పీడప్ చేసి. సో, మనకు తను ఇటు సైడ్ చూస్తూ వచ్చినట్టుంది. సో, మనం క్రాప్ చేసుకోవచ్చనమాట. తను హస్బెండ్ సైడ్ ఎళ్ళినప్పుడు. సో, అలాగే నెక్స్ట్ వన్. తన వైఫ్‌ని చూసి ఏడవడం అనమాట. సో, అలాగే నెక్స్ట్ వన్ తను ఏమైందని అడుగుతుందనమాట. అది నేను తెలుగు డైలాగ్ ఇచ్చాను. చూడండి అవుట్‌పుట్ మనకి ఎలా వస్తుందో. ఏమి అయింది అండి? బాధగా ఉన్నారు? ఒకవేళ మీకు ఫేస్ చేంజ్ అయినట్టు వచ్చిందంటే మీరు మళ్ళీ జనరేట్ చేసుకోండి. బెటర్ అవుట్‌పుట్స్ వస్తాయి. అయిపోయింది. మొత్తం అయిపోయింది. మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోయింది. ఎందుకలా మాట్లాడుతున్నావు? మార్కెట్‌లో టొమాటోలు అమ్మడానికి వెళ్ళావు. ఏమైంది? కేజీ ₹5 చెప్పారు కానీ బయట ₹60కి అమ్ముతున్నారు. మన జీవితాలు మారవండి. ఈ సంవత్సరంలో కూడా మన కూతురికి పెళ్లి లేనట్టే. మన వల్ల మన బంగారు తల్లికి కష్టాలు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది దేవుడికి ఎందుకు పూజిస్తామో. సో, ఇలా అయితే మీరు చాట్ జీపీటీ, విస్కో గాని, లేకంటే కివిక్స్‌లో గాని, నానో బనానా ప్రో ఇవన్నీ యూజ్ చేసి సింగిల్ ఇమేజ్‌తో మీరే హీరోగా షార్ట్ ఫిల్మ్ క్రియేట్ చేసుకోవచ్చు. మూవీ కూడా తీసుకోవచ్చు. మీ దగ్గర మంచి టీమ్ ఉందంటే ఈ వీడియో కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.